మాకు వివిఐపి పాస్ ఉంది, కానీ అక్కడ విఐపి దగ్గర మొత్తం సామాన్యమైన భక్తులే ఉన్నారు. ఎవ్వరు కనీసం పోలీస్ శాఖ వారు దీనికి సహకరించడం లేదు. పైగా అక్కడ ఎవరు పోలీసులు పట్టించుకోవట్లేదు. అసలు పోలీసులే లేరు అక్కడ. ఎవరినైనా అడిగితే మాకు సంబంధం లేదండి, క్రౌడ్ ఎక్కువైపోయింది అన్నారు, చేతులు ఎత్తేస్తున్నారు. పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఈ గవర్నమెంట్ వారు నెక్స్ట్ టైం అన్నా కొంచెం జాగ్రత్త చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈ పాసులు ఉన్న వాళ్ళని మామూలుగా ఎలా అయినా నీట్ గా దర్శనానికి పంపించే మార్గం చూడాలని చెప్పి కోరుకుంటాం. చిన్న పిల్లలతో చాలా టైం వెయిట్ చేసాం మేము. చిన్న పిల్లాన్ని పెట్టుకొని దాదాపు 2 hours ఫైట్ చేసినా కానీ ఎక్కడ ఎలాంటి స్పందన లేదు. ఈ వివిఐపి పాస్ కున్న వెయిట్ ఏంటి, ఈ ఎందుకు ఇస్తున్నారు? ఈ వివిఐపి పాస్ అనేది చిత్తు కాగితం అని అడుగుతున్నాను నేను గవర్నమెంట్ వారిని. మేము చిన్న బాబు ఉన్నాడు, మమ్మల్ని పంపించండి సార్ అని అడిగితే వాళ్ళు పోలీస్ శాఖ వారు ఏం చెప్పారంటే లేడీ కానిస్టేబుల్స్ కి మీరు ఏం పట్టించుకోవద్దు, మీ డ్యూటీలు మీరు చేయండి అంతవరకే కానీ అని చెప్పేసి వెటకారంగా వ్యంగ్యంగా నవ్వుకొని ఇష్టం వచ్చినట్టు చండాలంగా మాట్లాడారు పోలీస్ శాఖ వారు. దీనివల్ల సమ్మక్క సారమ్మకు ఉన్న పరువు పోతుంది, అంటే ఆమె జాతరకు రావాలన్న ఇంట్రెస్ట్ పోతుంది. సమ్మక్క సారమ్మ గద్దెకి దేనికి వస్తున్నారు? భక్తులు రద్దీ ఉన్నా కూడా చిన్న బిడ్డలు వేసుకొని దేనికల్లా తెలంగాణ ఆంధ్ర అనకుండా అన్ని విధాలుగా దేనికి వస్తున్నాం? అమ్మవారి దర్శనం చేసుకోవడం కోసం వస్తున్నాము. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కంప్లీట్ గా చేతులు ఎత్తేసి హేళనగా చూస్తున్నారు. సామాన్య ప్రజలు హేళనగా చూస్తున్నారు. వివిఐపి పాస్ ఉంటేనే ఇలా ఉంటే మామూలు రోజు అంటే నార్మల్ గా వచ్చే జనం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ పబ్లిక్ ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు పోలీసు వాళ్ళు? వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా సక్రమంగా చేయట్లేదు. మేము స్పందించింది దాని కాడ. సార్ వివిఐపి పాస్ ఉంది సార్ నాది. సార్ మా తమ్ముడు వికలాంగుడు, ఆయన తీసుకొని పోయినా కూడా కనీసం నెట్టి పడేస్తారు సార్. నాకు అర్థమైతలేదు మరి వివిఐ పాస్ ఈ ఎమ్మెల్యేలు ఎందుకు ఇస్తారు? ప్రభుత్వం విఫలం అయిపోయింది సార్. ఇది మొత్తానికి అంతకుముందు ఇట్లా జరగలేదు సార్. చాలా ఘోరంగా ఉన్నాయి. 3 hours బతిమలాడామండి పోలీసు వాళ్ళని. మేము ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి చిన్న పిల్లల్ని తీసుకొని ఇంత దూరం వస్తే ఏంటండి ఇది అని అంటే, మీరు నార్మలేనండి, మేము నార్మలే, మా డ్యూటీ మేము చేస్తున్నామని చెప్పేసారంటే 6 members అండి, ఎవరు ఏని ప్లేస్ లో 6 members చాలా బాగా డ్యూటీ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నా. అక్కడ క్రౌడ్ లేదండి. వివిఐపి పాస్ దగ్గర ఎంట్రీ గేట్ దగ్గర చూడండి, ఒక్క పోలీస్ లేరండి. 6 members ఖాళీగా కూర్చున్నారు, 3 members లేడీస్ కానిస్టేబుల్స్ ఇక్కడ ఖాళీగా కూర్చున్నారు ఈ గేట్ దగ్గర. అదేమంటే ఇది ప్రెస్ గేట్ అని అంటున్నారు. ప్రెస్ గేట్ అలానే మిగతా వాళ్ళని లోపలికి తీసుకెళ్తున్నారు, కానీ నార్మల్ పీపుల్స్ బయట నిలబెట్టేసి ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళని కూడా చూడకుండా అంత దారుణంగా ఉంది. ప్రభుత్వం విఫలం అయిపోయింది సార్. ఇంతకుముందు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో మాత్రం ఎప్పటికైనా కూడా కనీసం దర్శనానికైనా కనీసం చిన్న పిల్లలు ఉన్న జ్ఞానం కూడా లేకుండా ఇక్కడ అసలు చోటు లేకుండా చేశారు. చాలా చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలా దారుణం అండి. రేవంత్ రెడ్డి పరిపాలన కానీ ఎవరైనా కానీ ఇలా చేయకూడదు. ఇంకొకసారి ఈ ప్రభుత్వం ఇలా చేసిందంటే ఇంకొకసారి ప్రభుత్వానికి ఇవ్వడానికి చోటు కూడా లేదు. ఇలా చేయకూడదు, చాలా తప్పు. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలా చేయకుండా జరగాలని మేము కోరుకుంటున్నాము. సీతక్క మన ములుగు సీతక్క ఉన్నది కదా, ఆమెను కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని మహిళలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి. కానీ ఆమె కూడా ఎటువంటి ఏం చేయలేదు. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. దర్శనానికి ఇంతకు ముందు 1 గంటలో జరిగే దర్శనానికి ఇప్పుడు చాలా గంటల వ్యవధిలో చాలా ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు ఇంతమంది పోలీసులు కనిపిస్తారు మీకు ఇక్కడ? పోలీసులు ఉన్నారండి, కాదనట్లేదు. పోలీసులు ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, మేము కాదనట్లేదు. కానీ ఇంతకు ముందు ఉన్నంత ఫ్రీ టైమ్ లో మాత్రం దర్శనం జరగలేదు. ఎవరికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇది కరెక్ట్ అయితే కాదు. పోలీసు వాళ్ళు సమాధానం చెప్పుకుంటూ కూడా రెక్లెస్ గా బస్సు పక్కకి వెళ్ళిపోయి సిగరెట్ తాగుతున్నారండి డ్యూటీ టైంలో. మరి అక్కడ ఏం చేస్తున్నారు అనేది అర్థం అవ్వట్లేదు. మరి పైన వాళ్ళకి తెలుస్తుందా తెలియట్లేదో, మరి వాళ్ళు చూస్తున్నారా చూడట్లేదా? దారుణంగా సిగరెట్ తాగుతూ సమాధానాలు చెప్తున్నారు. ఇక్కడనండి, ఇక్కడ మన మీడియా గేట్ దగ్గర అండి. మీడియా గేట్ దగ్గర సిగరెట్ తాగుతూ సమాధానాలు. అదే మీడియా వాళ్ళకు కూడా విలువ లేదండి వాళ్ళకి అక్కడ. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్కరు మీడియాను కూడా ఎంత దారుణంగా కూడా ఉన్నారంటే, ఇప్పటి వరకు ముందు అన్ని చెప్పారు, అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పన్నారు. కానీ మీడియా మీద కూడా చేయి చేసుకోవడము, మెడలు బట్టి గుంజడము, ఉన్నటువంటి ఐడి కార్డులు లాగేయడము, అలాగే చేతిలో ఉన్నటువంటి
ఫోన్లను కూడా గుంజుకోవడము. మరి ఎవరి కోసము ఇక్కడ పనిచేస్తున్నారు అనేది కూడా సామాన్య ప్రజలతో పాటు సామాన్య బాధితులతో పాటు మీడియా కూడా ఉంటుంది. కొంతమంది మాత్రము కావాలని కూడా ఈ మీడియాపై కూడా దాడి చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంతమంది బాధితులు కూడా ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చినటువంటి వాళ్ళు సవ్యంగా రావడం లేదన్నది మహిళలు కూడా మహిళలపై కూడా చేయి చేసుకుంటున్నారు విషయాలు కూడా మనకు కనిపిస్తుంది. 2.5 సంవత్సరాలకు ఒక్కసారి ఈ యొక్క పురస్కారాలు సమ్మక్క సారక్క దర్శనము ఈ 2.5 సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పటికి కూడా ఏ ఒక్క దర్శకుడు మన వీళ్ళైనా పోలీసు వాళ్ళైనా ఎవరైనా కూడా ఏ ఒక్క వసతులు కూడా కరెక్ట్ లేవండి. మన డ్యూటీకి వెళ్ళాలి ఆయన కూడా పంపిస్తలేదు, దర్శనం చేసుకోలేదు. మరి గోవర్నమెంట్ అంటే పోలీసు వాళ్ళకి ఎవరిని చూస్తలేదు. ప్రజల పానాలతో మీరు ఆడతాను. మొత్తం కొబ్బరికాయలు కొట్టలే పోలీసు వాళ్ళు మెడలు బట్టి నొక్కుతాళ్ళు. పొద్దు నుంచి శ్వాస ఇగో ప్రతి ఒక్కటి దేనికి కట్టి ఈయన ఎందుకు ఈ మేడారం కట్టేందుకు? ఎవరి కోసం కట్టేళ్ళు? ప్రజల కోసమా వాళ్ళ కోసమా విఐపీల కోసమా? చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఘోరంగా నెట్టుతారు పోలీసు వాళ్ళు. ఇక్కడి నుంచి ఉల్టా అవుతారు, మేము ఎట్లా రావాలి, బయటికి ఎట్లా రావాలి, అంత ఇబ్బంది అవుతుంది. ఇగో కొబ్బరికాయలు చూడాలా, కొబ్బరికాయలు ఇగో 5 గంటలన్నా నేను 30 కిలోమీటర్కి వచ్చాను. 5 గంటలన్నా 5 గంటలు అవుతే అలా పోతా అరకిలో ఎందుకు కొట్టాలి. చూడు దెబ్బ ఇగో దెబ్బ కొడతాలు వాళ్ళు తంతాలు. ఇదేనా దేని మెటీలు? ఇదేనా పద్ధతి? ఎవరి కోసం మెటీలు? ఇదేనా? ఎక్కడిది? ఏ జిల్లా పండుగ? తెలంగాణ జిల్లా. తెలంగాణ వాళ్ళకు లేకుండా ఎవరు కొలుచోడు ఎవడు? దానికి ఆన్సర్ చెప్పాలి నాకు. అది గొప్పతనం. పోలీసు వాళ్ళు మరి 13,000 మంది పోలీసులు అంటున్నారు కదా. ఎక్కడున్నారు? ఎవరు ఎక్కడున్నారు? తెలంగాణ వాళ్ళు అందరూ అట్లా డూప్లికేట్ ఉన్నారు, అంటే బయట ఉన్నారు. వీళ్ళందరూ లోపల పెట్టుకున్నారు. ఎందుకు? దేని గురించి? అది నాకు క్లారిటీ కావాలి. చెప్తాను నేను. లేడీస్ కు వాటర్ చాలా బాగా బలవం ఉందన్న. లేడీస్ పోయిసారి బాగుండే, ఈసారి మాత్రం లేడీస్ కు బాత్రూమ్ పోవడానికి వాటర్ పోయడానికి సార్ ఏం సౌకర్యం లేదు. ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది పడతారు ఆడవాళ్ళు. చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఆర్టీవీ కూడా స్పష్టంగా గమనించింది. ఇక్కడ బాత్రూమ్లకు వెళ్ళేటువంటి వ్యక్తులు భరించలేక ఎవరో కూడా తెలియనటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్క నిమిషం ఈ బాత్రూమ్ వాడుకుంటున్నామన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇది నెగిటివ్ గా చెప్పడం కాదు, ప్రజల సమస్యలు మాట్లాడుతున్నారు. ప్రజల సమస్య గురించి మాట్లాడితే మీడియాను కూడా మొత్తం గొంతు కోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి గొంతు నొక్కినా కానీ ప్రజల కోసం నిలబడేటువంటి చేస్తాము, ఖచ్చితంగా ప్రజల కోసం నిలబడతామని చెప్పి ఆర్టీవీ స్పష్టంగా చేస్తుంది. ప్రజల కోసమే నిలబడి వారి సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా ఉంటుందన్నది కూడా మనం స్పష్టంగా చెప్తున్నాం. మీకు ఎట్లాంటి సమస్యలు బ్రదర్? ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు అన్నారు, అన్ని ఏమి లేవు. వసంగా అన్ని చేద్దామన్నారు, ఏం లేదు. ఇది కొత్తదాన్ని పెట్టారు, ఇంతవరకు ఏం న్యాయం అయితే కావట్లేదు. ఇక్కడ ఉన్నటి సమస్యలు చూస్తుంటే ఒక్కటి కాదు, 2 కాదు, ఎంత చెప్పినా ఇది జాతర అయిపోయేంత వరకు ఒడవని సమస్యలుగానే కనిపిస్తున్నాయి. మళ్ళీ జాతర వరకు కూడా రావాలన్నా కానీ భయపడేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇదంతా? సార్ మేము అందరు ఇట్లా వస్తాలని మేము వచ్చినాము. మా కొబ్బరికాయ అలా పోతే వాళ్ళు ఎవరైనా విఐపీల ఆట వీళ్ళని తీసుకుపోతారు, వాళ్ళే పోతారు తప్ప మమ్మల్ని పంపిస్తలేరు. అమ్మ వాళ్ళు మా వాళ్ళు అందరు ఉన్నారు, అందరు నెట్టుకుంటూ వస్తారు. మేము ఏం చేయాలి సార్? మేము పోలే సార్, ఎవ్వరు పోలే. మేము మా అమ్మ అందరు ఉన్నాం. మేము ఇళ్ళకెళ్ళి పోతారు. ఏదైనా ఉంటే ఒక దిక్కే పంపించాలి, ఒక దిక్కే తీసుకురావాలి, అంతే ఉండాలి కదా సార్. అంతేగాని ఇవన్నీ గట్లుంటాయి సార్. మీరే చెప్పండి. ఏదైనా ఉంటే కరెక్ట్ ఒకటి ఉండాలి. ప్రభుత్వం ఉంటే మంచిగా ఉండాలి, అన్ని చేయాలి. ప్రజా సమస్యలు ఇంత దారుణంగా భక్తుల సమస్యలు ఉంటున్నాయి. ఇప్పటి వరకు కూడా మధ్యాహ్నం తప్పిపోయింది. ఇప్పటి వరకు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. మా ఫ్రెండ్ వాళ్ళ భార్య ఆయన ఏడుతాడు. ఇప్పటి వరకు మాకు ఏం అది చేయకుండా ఎవరు పట్టించుకుంటలేరు సార్, ఇంతవరకు పట్టించుకుంటలేదు. ఇట్లా అనేక సమస్యలు ఇక్కడ చెబితే రామాయణం అవుతుంది, వింటే మహాభారతం అవుతుంది. ప్రజల కష్టాలు చూస్తుంటానే 14 ఏళ్ళు వనవాసం చేసినటువంటి కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చూస్తుంటానే మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్కడు 14 ఏళ్ళు వనవాసం చేశారు కానీ 2.5 కోట్ల మంది భక్తులు కూడా అట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి భక్తుల మాటల్లో మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. మేడారం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.